మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నేను మళ్ళీ ఒకసారి చదవాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నేను 10 సార్లు చదివినా కానీ వాక్యం అర్థం కాలేదండి. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడంట. ఆ మహోన్నతుని చాటున నివసించడం అంటే ఏంటో చూస్తారు, కింద చదవండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నాడు? వేటగాని గురులో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. ఎలా ఉంది? ఆయన కింద నివసించడం ఉంది. ఎలాగా? వేటగాని గురిలో నుండి విడిపించును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కీడుము ఠాలునై ఉన్నది. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటే వేటగాడు నీ ముందు నుంచున్నా గానీ, అంటే మన శత్రువు మన ముందు నుంచున్నా గానీ వాటికి మైకము కప్పించేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వాడి నుంచి మనం తప్పిస్తాడు. ఎవరి నుంచి? మన శత్రువు నుంచి మనం తప్పిస్తాడు. అది ఎవరిని ఆశ్రయించి ఉంటే? మహోన్నతుని చాటును నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రయించిన వాడు, ఆయన నీడను ఆశ్రయించిన వాడు. హల్లెలూయా. ఆదివారం సన్నిధికి వస్తున్నామంటే ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. కానీ మరొకటి ఏంటంటే ఆయన నీడ, ఆయన సన్నిధి నీడ నీ మీద పడి ఉండాలి. హల్లెలూయా. నా చిన్నప్పుడు మా నాన్నగారు జరిగింది చెప్పారు. ఇదివరకు గట్టికి వెళ్తూ ఉంటాడు, నరసింహపురం గట్టికి వెళ్తూ ఉండేవారు. గట్టి శక్తులు అంటారు తెలుసా? గట్టి శక్తులు అంటారు తెలుసా? తెలియదు అంటే నేను చూడలేదు. అంతా అయిపోయింది. ఆరింటప్పుడు ఇంటికి వచ్చే సమయంలో అప్పుడు గ్యాస్ బండ్లు లేవండి, పొలంలో. నా చిన్నప్పుడు పొలంలో సైకిల్ కట్టుకున్నాను చెప్పి పని అయిపోయిన తర్వాత 6ంటికి పొలంలో పోగు కట్టుకొని పొలంలో ఏర్తా ఉంటే అటు నుంచి తెలియదంట, దారిలో నుంచి పటపట తొక్కుంటా. ఏంటన్నది ఆయన కనపడాల.